మా పాత్ర లేదు, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధాలు లేవు, ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే అనేటువంటివి అనేక సందర్భాల్లో చెప్పాం. నిన్న సిబిఐ కూడా అది తేల్చింది, అందులో ఏమీ లేదని చెప్పింది. అది కేవలం డ్రై ఈస్ట్ మాత్రమే అనేటువంటి చెప్పింది. ఇది ఆక్వా రంగానికి సంబంధించినటువంటి ఫీడ్కి ఉపయోగించేటువంటి మెటీరియల్ అనేటువంటిది మాత్రమే వారు చెప్పింది. కస్టమ్స్కి దాన్ని విడిచిపెట్టమని చెప్పి క్లియరెన్స్ని ఇచ్చింది. అన్ని ఇచ్చిన తర్వాత మాకు మాత్రం ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది, దీని వెనకాతలు ఉన్నది ఎవరు? మొదట మా తాలూకా మెకానిజం యూజ్ చేసి ఇందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పినటువంటి సిబిఐ ఈరోజు ఇందులో ఎవరో లేరు అనేటువంటిది ఎందుకు చెప్తా ఉంది? ఇందులో అసలు డ్రగ్సే లేవని ఎందుకు చెప్తా ఉంది? ఇది చెప్పడానికి 8 నెలల సమయం ఎందుకు పట్టింది? ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ రంగంలో ఈ పరిస్థితుల్లో మీకు ఇది డ్రగ్స్ కాదని చెప్పడానికి ఇన్ని మాసాలు ఎందుకు పట్టింది? దీనికి సంబంధించినటువంటి రుజువుల్ని మీరు ప్రజల ముందు పెట్టడానికి కానీ లేదా అసలు ఇందులో ఏమీ లేదని చెప్పడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది? ఇన్ని ప్రశ్నలు ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి కానీ ఈరోజు పైన కింద మీరే ఉన్నారు. కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వీరి మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైతే నిన్న సిబిఐ చెప్పిందో ఈరోజు వారి పత్రికల్లో దీని మీద ఎక్కడ రాసినటువంటి దాఖలాలు లేవు, వారికి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్లో చూపించినటువంటి దాఖలాలు లేవు, దాని మీద నుంచి నోరు మెదిపేటువంటి పరిస్థితి లేదు. కానీ వీరు చేసినటువంటి తప్పిదం వల్ల విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా దెబ్బతీసిందో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ మిగిలినటువంటి వారి కూటమి పార్టీలు కానీ ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, మీ తాలూకా రాజకీయం రేపు అధికారంలోకి రావాలనేటువంటి తపన కోసం రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైనటువంటి నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఆ రోజు కూటమి సంబంధించినటువంటి నాయకులు చేశారు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి వారు ఇందాక మీకు చెప్పినట్టు ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి వెన్నుపోటు దగ్గర నుంచి ఆయన్ని పదవి నుంచి దించేసేటువంటి కార్యక్రమంలో చేసినటువంటి ఆర్గనైజ్డ్ ప్రచారం కానివ్వండి, అనేక సందర్భాల్లో వారి అధికారం కోసం, అధికార అవసరాల కోసం వారు చేసినటువంటి ఆర్గనైజ్డ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినటువంటి కొత్తలో ఏ రకంగా వారి మీద తప్పుడు కేసులు బనాయించి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి 1,00,000 కోట్లని, 50,000 కోట్లని, 40,000 కోట్లని లేనిపోయినటువంటి దుష్ప్రచారం చేసి చివరికి సిబిఐ ఛార్జ్ షీట్లు చూస్తే అంతా కలిపి 1,100 కోట్లు కూడా ఛార్జ్ షీట్లో దాఖలయ్యేటువంటి పరిస్థితులు లేవు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆర్గనైజ్డ్గా ఒక దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసినటువంటి దాంట్లో ఏ రకంగా ఆర్గనైజ్డ్గా ఈ కార్యక్రమాలు చేశారు, ఇవన్నీ కూడా చూసాం. అయితే దీనికి సంబంధించి ఎన్నికలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇందాక మీకు చెప్పినట్టు మార్చి 16వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మార్చి 21వ తారీఖున సిబిఐకి సంబంధించినటువంటి ప్రెస్ రిలీజు సిబిఐ రిలీజ్ చేసింది. ఆ రోజు నుంచి ఆ మరుసటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పత్రికలు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్ ఏ రకంగా ఆర్గనైజ్డ్గా దీనికి ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది మీకు ఇప్పుడు చూపిస్తా. ముఖ్యంగా వారు మాట్లాడినటువంటి మాటలు, వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలు, వారి కొడుకు లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు,
అప్పుడు ఉన్నటువంటి వారి పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, వారికి సంబంధించినటువంటి పత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ, లేదా వారికి సంబంధించినటువంటి ఛానళ్ళు ఈటీవీ, ఏబిఎన్, TV5 ఈ ఛానల్స్ వేసినటువంటి వార్తలు ఇవన్నీ కూడా ఒకసారి ఏ రకంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు అన్నటువంటిది ఒకసారి ఒకసారి ఇది 21వ తారీఖున సిబిఐ ప్రెస్ రిలీజ్ ఇస్తే 22/3/2024 అంటే మార్చి 22 చంద్రబాబు నాయుడు గారి గెజిట్ పేపర్, వన్ ఆఫ్ ద గెజిట్ పేపర్స్ ఈనాడులో ప్రచురించినటువంటి ఓ ప్రధానమైనటువంటి బ్యానర్ ఐటమ్. ఇందులో ఏం రాస్తారు? ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీ డ్రగ్స్, బ్రెజిల్ నుంచి విశాఖకు 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ అనేటువంటిది ప్రధానమైనటువంటి వారి హెడ్డింగు. కింద సబ్ హెడ్డింగ్స్లో కంటైనర్ తనిఖీ ప్రక్రియకు అధికార పార్టీ నేతలు ఆటంకం. అంటే ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం, సరే ఆపద్ధర్మ ప్రభుత్వంగా, ఎందుకంటే 16వ తారీఖున నోటిఫికేషన్ వచ్చింది, 16 తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వంగా మేము ఉన్నాం. విశాఖ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కు బుక్ అయిన వైనం 1,00,000 కోట్ల రాకెట్ బట్టబయలు. ఇందులో ఇందాక మార్క్ చేసి చూడండి, కంటైనర్ తెరవకుండా వైకాపా నేతల ఒత్తిళ్లు. అలాగే వీటన్నిటినీ జగన్ ప్రభుత్వమే కారణమన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయని చెప్పి ఫస్ట్ పారాస్లో రాసినటువంటి ప్రధానమైనటువంటి అంశం. అంటే 21వ తారీఖు సాయంత్రం ఈ ప్రెస్ రిలీజ్ వస్తే 22వ తారీఖు ఉదయం అంటే మరుసటి రోజు ఉదయం పేపర్లో ప్రధానమైనటువంటి అంశంగా 1,00,000 కోట్లు సంబంధించినటువంటి విలువైనటువంటి డ్రగ్స్ అని, ఇది ఎన్నికల కోసం తీసుకొచ్చారని, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇందులో మా చేతులు ఉన్నాయని, దీనికి సంబంధించినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని, ఆ కంటైనర్ 16వ తారీఖున ఎప్పుడో విశాఖపట్నం కంటైనర్ వస్తే దాన్ని 19-20 తారీఖుల వరకు దాన్ని తెరవకుండా మా పోలీసులతో మేము ఆటంకాలు సృష్టించామని చెప్పి చేసినటువంటి ఒక ప్రచారం. నెక్స్ట్ స్లైడ్ ఏమ్మా, దాని కంటిన్యూవేషన్ ఇది. ఇందాక ఆ ఫస్ట్ పేజ్ కంటిన్యూవేషను, ఎన్నికల తరంలో ఇందాక భారీ డ్రగ్స్ ఏదైతే ఇచ్చామో ఇవన్నీ కూడా ఏ రకంగా అంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని, దీంట్లో పూర్తి స్థాయిలో ఇందులో ఏం రాస్తారు? గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో 21,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు. వాటిలో భారీగా హెరాయిన్ బయటపడింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి కంటైనర్లు విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్ సంస్థగా గుర్తించారు. అది రాష్ట్రంలో వైకాపా నేత బినామీకి చెందిన కంపెనీగా ఆరోపణలు వచ్చి రాజకీయ దుమారం రేపింది. ప్రస్తుతం విశాఖలో పట్టుబడినటువంటి డ్రగ్స్ కంటైనర్ సంస్థ సంధ్య ఆక్వా కంపెనీ కోవిడ్ సమయంలో సీఎం సహాయ నిధికి 50 లక్షలు ప్రకటించడం గమనార్హం. కోవిడ్ సమయంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు వచ్చి ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేశారు సీఎం రిలీఫ్ ఫండ్కి. అంటే వారు వచ్చి ఒక 50 లక్షలు ఇస్తే మాకు వారికి సంబంధాలు ఉన్నట్ట? ఇది ఎవరి సంస్థో, ఎవరికి సంబంధించినటువంటి సంస్థో, ఏ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల సంస్థో ఇవన్నీ ప్రజలకు తెలుసు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షురాలు సంబంధించినటువంటి సంస్థ, ఇవన్నీ తెలిసి కూడా ఏ రకంగా దీన్ని ప్రచారం చేశారో చూడండి. నెక్స్ట్